శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నీ లోపల భగవంతుడే నీకు అన్ని చెప్తాడు, నీ సహజమే నీ గురువు అని ఆయన సర్వం అందించి పోయిండు. ఇట్లా ఎన్నో లక్షల మంది ఇప్పుడు ధ్యానము శాకాహారము తింటూ ఆరోగ్యంగా ఉంటూ, మరి మనం ఆరోగ్యంగా ఉండుడే కాదు ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని అందించాలి. అంతా మన కుటుంబమే, ఒక కుటుంబమే, ఆత్మ అంతా ఒకటే, అన్నిట్లలో ఉన్నది భగవంతుడే అని అంతా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండు. అన్నిట్లలో ఉన్నది నేనే అని ఆయన చెప్పింది గట్టిగా పట్టుకొని ఈ ధ్యానం ద్వారానే పట్టుకోగలుగుతాం. మరి ఇలా ఇని అలా పోతే కాదు, కాకపోతే మనం దాన్ని పట్టుకొని వీళ్ళు ఎందుకు చెప్తాను మరి అని మనం చక్కగా దాన్ని ఆచరించుకుంటే మనం వినాలి. ఫస్ట్ పిఎంసి ఛానల్లో సర్వం ఉన్నది, మొత్తం ఆయన చెప్పిపోయిండు, అన్నీ ఉన్నాయి. అలా ఆచరించి అలా ఇంతకుముందు ధ్యానం లేకముందు వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి, ధ్యానం తర్వాత వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి, వాళ్ళ పనులు ఏం పనులు అయినాయి అని అన్నీ అలా అందించిండ్రు. కాకపోతే మీరు అందరూ ధ్యానం చెయ్యండి, ఫస్ట్ వినుల్లి, బాగా వినాలి, విన్నదే వినాలి. మళ్ళా ఇంకా ఒకటి కొత్త పాయింట్ దొరుకుతుంది మనకు. అట్లా నేను చెప్పేది ఏంటంటే నా జీవితంలో కూడా నేను చాలా అనుకున్న పనులు అయినాయి, ఎన్నో అనుభవాలు. నేను చెప్పేది ఏంటంటే మరి తెలుసుకొని ఊకుండుడే కాదు, పోయినాక పైలోకాలలో అడుగుతారట, మరి నువ్వు ఇంత ఆత్మజ్ఞానాన్ని పొందినావు, నీ పక్క నీకు చెప్పినవా అని వాళ్ళు అడుగుతారట. అందుకనే నా బాధ్యతగా నేను చెప్తాను, విన్నరా మీరు అందరు ధ్యానం చేయాలి, నన్ను పైలోక అసలు ప్రశ్నించకుండా నేనైతే మీకు చెప్తాను. మనకు ఎన్నో లోకాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు అడుగుతారంట, నేను చెప్తానా, వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు మనం ధ్యానం చేయాలి గొడసేపు. ధ్యానంలో రావడానికి కారణం ఏంటిది? ధ్యానంలో రావడానికి కారణం ఏంటి? రావడానికి సోరియాసిస్ ద్వారా వచ్చిన, నా కాలుకు సోరియాసిస్ ఉండే, అట్లా దాని ద్వారా వచ్చి నేను సోరియాసిస్ తగ్గించుకున్నా. జబ్బులు తగ్గించుకోవడమే మెయిన్ కాదు, మనం ఎందుకు వచ్చినాము, మనం ఎవరము, మన జీవితం ఏంది, మనం ఎట్లా పుట్టినాము, మరి ఏడికెళ్ళి వస్తాను, ఏడికెళ్ళి పోతాను, మన లోపల నుంచి ఏం పోతుంది, ఏం వస్తే మనం పుడతాను, ఏం పోతే చచ్చిపోతాను అని మనం తెలుసుకోవాలి. ఇదే సత్యం, మన ఆత్మే సత్యం, మాట్లాడేటోడే దైవం. నేను బలంగా నమ్ముతా, ఎందుకంటే నేను ధ్యానం చేస్తాను, నా ఇన్నర్ వాయిస్తో నేను ఏదైనా చేస్తాను. నేను బయట నా మనసుతోని చేయను, లోపల నుంచి వస్తేనే పని చేయగలుగుతా, ఏదైనా గొప్ప పనులు చేయాలంటే. అట్లా ఎవరికైనా అదే స్థితి ఉన్నది, ఎవరికైనా అంతా మన లోపలే ఉన్నది. మనం కూర్చొని ధ్యానం చేయడమే ఒకటే ఉన్నది. ఇప్పుడు ఏంటి, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, సత్యయుగం. ఇప్పుడు సత్యయుగంలోకి వచ్చినాం మనం. అయితే ఈ సత్యయుగంలో ఏం జరుగుతుందట అంటే అందరూ శాకాహారులు కావాలి, అందరూ ధ్యానం చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందట అంటే ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు సంగతి ఏంటంటే ఐటీ తిని కరోనా తినని చేయకుండా చూడుంది, ఐటీ బాగా ఇష్టం కదా అని తిని కరోనాను మనల్ని తినకుండా చూడుంది. ఇప్పుడు అదే మెయిన్ జరగాల్సింది, అదే నేను చెప్తానా. ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేస్తాం మరి.